హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. చాలా మంది కామెంట్స్ లో సార్ ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వండి సార్, పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలా దగ్గరికి వస్తే 500 మార్క్స్ ఎలా దాటాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో నేను చదివాను. సో మీకోసం నేను ఒక ప్రిపరేషన్ ప్లాన్ అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ నేను ఏమి ఇవ్వను, కానీ జస్ట్ ఒక అవుట్లుక్ ఇస్తాను ఎలా చదవాలనేది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని చదవండి. ఎందుకంటే నేను ఇవ్వకూడదు, మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి మీకు ఎలాగైతే అనువుగా ఉంటుందో సబ్జెక్ట్, మీరు ఆ సబ్జెక్ట్ చేసుకొని మీరు చదవండి. నాకు తోచిన ప్లాన్ నేను చెప్తాను. నాది కాకుండా మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇది. నచ్చకపోతే వదిలేయండి. ఇంకా ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ, లేదంటే మీ బ్రదర్స్ కానీ, మీ సారోళ్ళు గాని ఎవరైనా ఇంకా మంచి అద్భుతమైన ప్లాన్ ఇచ్చి అది మీకు బాగా వర్కౌట్ అవుద్దనుకుంటే గనక మనది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అదే ఫాలో అవ్వండి. ఓకేనా? అలా ఎవరో ఏమి ఇవ్వకుండా మీరు ఖాళీగా ఉంటే గనక ఈ ప్లాన్ ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మాత్రమే ఫాలో అవ్వండి. ఇదేం బలవంతం ఏం గాదు. అయితే మనం దగ్గరికొచ్చాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ మాక్సిమం మనం 12 అవర్స్ అయితే ఖచ్చితంగా చదవాలి ఒక డేలో. ఈ 12 అవర్స్ ఖచ్చితంగా మన బుక్స్ మీద ఉండాలి. పబ్లిక్ ఎగ్జామినేషన్ దగ్గరగా ఉన్నాయి. హై అచీవర్సే కాదు, స్లో లెర్నర్స్ కూడా ఖచ్చితంగా 12 అవర్స్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ 12 అవర్స్ కూడా పుస్తకాల మధ్య ఉండాలి. అయితే ఈ 12 అవర్స్ మనం ఎలా డివిజన్ చేసుకోవాలి అంటే గనక, వీక్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి మినిమమ్ ఒక డేలో 2½ అవర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంతకు మించి ఇస్తే బోర్ కొడేస్తది సబ్జెక్ట్ మీకు. ఒక 2½ అవర్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. మ్యాథమెటిక్స్ వీక్ అనుకోండి. మ్యాథమెటిక్స్ ఉదయాన్నే 5కి లేచి స్టార్ట్ చేయండి. ఒక 2½ అవర్స్ చేయండి కంటిన్యూయస్‌గా. ఏం చేయాలో కూడా నేను చెప్తాను. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది టైమ్ ఒక 2 సబ్జెక్టులు వీక్ అనుకోండి. ఆ 2 సబ్జెక్టులు కూడా ఒక డేలో 2½ అవర్స్ స్పెండ్ చేయండి. అది కాకుండా మీ రెస్ట్ ఆఫ్ ది టైమ్ ఉంటది కదా! 12 నుంచి 5 అవర్స్ తీసేస్తే, అంటే 2 సబ్జెక్ట్స్ కాబట్టి 2½ 5 తీసేస్తే ఇంకా 7 ఉంటాయి. ఆ 7 అవర్స్‌ని మీరు మిగతా సబ్జెక్ట్స్ స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు లాంగ్వేజ్ ఉందనుకోండి, ఒకరోజు హిందీ చదివారనుకోండి, ఒక 2 అవర్సో, 1 అవరో, రేపు మళ్ళీ తెలుగు చదవండి. ఆ తర్వాత రోజు హిందీ, ఆ తర్వాత రోజు అలా ఈ 10 డేస్‌లో ఓవరాల్ ఈ 10 డేస్‌లో కూడా మీరు ఒక 10 గంటలు ఒక సబ్జెక్ట్‌ని చదివినట్టు అవుతారు. అంటే లాంగ్వేజెస్ వచ్చేసి మిగతా సబ్జెక్ట్‌లు 2 అవర్స్ చదవండి. కోర్ సబ్జెక్ట్స్. అప్పుడు 10 గంటల్లో మొత్తం మీరు ఇప్పటిదాకా చదివేశారు కాబట్టి, ఖచ్చితంగా మొత్తం అంతా కూడా రివిజన్ అయిపోద్ది మీరనుకుంటే. ఎవరైతే హై అచీవర్స్ కాకుండా స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. పాస్ అవ్వాలి అంటే పాస్ మార్క్ ఏం చదవాలో కూడా నేను వీడియోస్ చేస్తాను త్వరలో. ఆహ్, దానికంటే ముఖ్యంగా వీక్ సబ్జెక్ట్స్‌ని పట్టుకోవాలి మనం ముందు. వీక్ సబ్జెక్ట్స్‌ని ఖచ్చితంగా మంచి ఎర్లీ అవర్స్‌లో బాగా వీక్ సబ్జెక్ట్స్ మనకు బాగా బ్రెయిన్‌కి ఎక్కుతాయి కాబట్టి ఎర్లీ అవర్స్‌లో మీరు ఒక 2½ అవర్స్ కష్టమైన సబ్జెక్ట్స్ ఏదైతే మీకున్నాయో, మార్కులు దేంట్లో పోతున్నాయో ఆ సబ్జెక్ట్స్ మనకి 2½ అవర్స్ స్పెండ్ చేసి మిగిలిన సబ్జెక్ట్స్ 2 అవర్స్ ఏసుకుంటారో, 1 అవర్ ఏసుకుంటారో వేసుకొని మిగిలిన సబ్జెక్ట్స్‌కి స్ప్లిట్ చేయండి. ఒకవేళ టైం సరిపోకపోతే అన్నీ కవర్ చేయాలి ఒక డేలో. ఒకవేళ టైం సరిపోకపోతే లాంగ్వేజెస్ మాత్రం ఆల్టర్‌నేట్‌గా వేసుకోండి. ఆల్టర్‌నేట్‌గా వేసుకొని మీరు చదవండి. ఏం చదవాలి? అదే క్వెషన్ ఇప్పుడు. ఏం చదవాలి? 20 డేస్‌లో ఏం చదవాలో తెలీదు. ఎక్కడ ప్రారంభించాలో తెలీదు. తెలుగు చదివితే ఇంగ్లీష్ గుర్తొస్తా ఉంటది. ఇంగ్లీష్ చదువుతుంటే సోషల్ గుర్తొస్తా ఉంటది. సోషల్ చదివితే పిఎస్ గుర్తొస్తా ఉంటది. బుర్ర మెంటల్ ఎక్కిపోద్ది ఇప్పటివరకు చదవనోళ్ళకి. ఓకేనా? అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడొద్దు దయచేసి. మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ముందు కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. కొన్ని పేపర్స్ కూడా ఉన్నాయి మోడల్స్‌కి. సో, అవి ఉన్నాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరేమి అధైర్యపడొద్దు, కంగారు పడొద్దు. టెన్షన్ మాత్రం అస్సలు పడొద్దు. ఈ టైంలో టెన్షన్స్ తీసుకున్నారంటే మాత్రం ఇబ్బంది పడతారు మీరే, నేను చెప్తున్నాను. కూల్‌గా ఉండండి. మన వీడియోస్‌లో నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ చదవండి. మీ స్కూల్‌లో సార్లు చెప్పియి చదవండి సరిపోద్ది. ఫస్ట్‌గా మోడల్ పేపర్స్. మోడల్ పేపర్స్ నేను ఫస్ట్ నుంచి నేను చెప్పుకొస్తున్నాను. మోడల్ పేపర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తది పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో. నేను ఈ ప్రీ ఫైనల్‌కి అనాలిసిస్ చేసినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 70 మార్కులు, ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 60, ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 50 మార్కులు అలా మోడల్ పేపర్స్‌లో నుంచి డైరెక్ట్‌గా వచ్చేసాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా సంకేతాలు అలాగే ఉన్నాయి. మాక్సిమం మోడల్ పేపర్‌పై కాన్సంట్రేషన్ చేయించండి అని చెప్పేసి. సో, మోడల్ పేపర్స్ నేను చెప్పేదేంటంటే, మోడల్ పేపర్స్‌లో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ హై అచీవర్స్ ఎవరైతే ఉన్నారో మోడల్ పేపర్స్‌లో ఎస్ఎల్ తీసుకోండి. మోడల్ పేపర్ అంటే చాలా మంది ఎలా చదువుతున్నారు? 1 మార్క్ లోహా చదివేస్తున్నారు. 2 మార్క్‌లు అలా కాకుండా 8 మార్క్స్ తీసుకోండి. 8 మార్క్స్ తీసుకొని 3 మోడల్ పేపర్‌లో ఉన్నటువంటి 8 మార్క్స్ ప్రీ ఫైనల్ కూడా యాడ్ చేసుకోండి. మొత్తం 4 పేపర్‌లో ఉన్నటువంటి 8 మార్క్స్ తీసుకోండి. 8 మార్క్స్ క్లియర్ చేసేయండి ఫస్ట్. తర్వాత 4 పేపర్‌లో ఉన్నటువంటి 4 మార్క్స్ తీసుకోండి. అలా క్లియర్ చేయండి. ఒక్కొక్కటి కేటగరీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయండి. అలా కంప్లీట్ చేసుకుంటూ వస్తేనే మనకవుతాయి. ఒకటక్కడ, ఒకటిక్కడ, ఒకటక్కడ, ఒకటిక్కడ అలా క్వెషన్ చదివారంటే మాత్రం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో. కాబట్టి అలా చదవకుండా 8లు తీసుకోండి. మొత్తం 4 పేపర్‌లో 8 అన్ని పిక్ చేయండి. కంప్లీట్ చేసేయండి. 2లు తీసుకోండి. మొత్తం 4 పేపర్‌లో 2లు తీసుకొని పిక్ చేసుకొని మొత్తం చదివేసేయండి. ఒకవేళ
మీరు చదివే క్రమంలో మీ నోట్స్‌లో మీరు ఇప్పటి వరకు ఏ మెటీరియల్‌లో చదివారో, ఇప్పటి వరకు ఏ నోట్స్‌లో చదివారో ఆ క్వెషన్స్ వాటిలోనే చదవండి. ఇది చాలా పెద్ద డిస్క్లైమర్ నేను. మీరు ఫ్యూచర్‌లో అంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మాత్రం మర్చిపోతారు క్వెషన్‌ని. ఇప్పుడు కొత్తగా చదివితే గనక. కాబట్టి పాత బుక్కుల్లో మీరు ఏ బుక్కుల్లో చదివారో ఆ క్వెషన్స్ అందులోనే చదవండి. కొత్తగా ఏం చదవద్దు. ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా చదవాలనుకున్న క్వెషన్స్ మీ బుక్కులో ఆన్సర్స్ లేవనుకోండి, నేను నంబర్ డిస్‌ప్లే చేస్తానిక్కడ. బోర్డ్‌పై నా నంబర్ డిస్‌ప్లే చేస్తాను. నా నంబర్‌కి వాట్సాప్ చేయండి. సార్ పలానా క్వెషన్‌కి నా దగ్గర ఆన్సర్ లేదని చెప్పేసి. మొత్తం అంతా మెటీరియల్ పెట్టండి అని నాకు పెట్టొద్దు దయచేసి. అలా వందల మంది పెడుతున్నారు. ఎవరికి పెట్టాలో మాకు తెలీదు. కాబట్టి నేను చాలా సమయాన్ని వృధా చేయాల్సి ఉంటది. ఫోను కూడా పోతది ఆ మెసేజ్‌లకి. అందరికి పెట్టేసరికి కొంతమంది రిప్లై ఇవ్వలేము. కాబట్టి అందరూ కాదు మెసేజ్‌లు చేసాడు. ఎవరికైతే పలానా క్వెషన్స్ లేవో, ఎవరికైతే నీడో ఖచ్చితంగా చదువుతామన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మెసేజ్ చేయండి. ఆ క్వెషన్ మెసేజ్ చేస్తే దానికి ఆన్సర్ నేను మీకు వెంటనే వాట్సాప్‌లో రిప్లై చేయడం జరుగుతది. ఓకేనా? సో, ఆ మోడల్ పేపర్ క్వెషన్స్‌తో పాటుగా ప్రీ ఫైనల్ పేపర్ క్వెషన్స్ మొత్తం అన్నీ కూడా క్లియర్ చేయండి. ఇవి క్లియర్ చేయకుండా మిగతా క్వెషన్స్‌కి వెళ్లారంటే మాత్రం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో, ఎస్‌సీఆర్‌టీ క్వెషన్స్ తర్వాత వెళ్దురు గాని ముందు మోడల్ పేపర్స్, తర్వాత ప్రీ ఫైనల్ పేపర్స్. ఈ పేపర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా రిమైనింగ్ ఆ లెసన్స్‌లో ఎస్‌సీఆర్‌టీ క్వెషన్స్ మన ఛానెల్‌లో ప్రతి లెసన్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ అప్‌లోడ్ చేసాం కాబట్టి, అప్పుడు మీరు మోడల్ పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్ కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా అప్పుడు ఈ వీడియోస్ చూడండి. ఇంపార్టెంట్ క్వెషన్ వీడియోస్ చూసి, ఆ వీడియోస్ ఎక్కడైతే ఆ వీడియోస్‌లో కవర్ చేయని క్వెషన్స్ ఏమైతే ఉన్నాయో అప్పుడు కవర్ చేయండి. అలా స్టేజెస్ వైస్ కంప్లీట్ చేయండి. మోడల్ పేపర్స్ అయిన తర్వాత ప్రీ ఫైనల్ పేపర్, ప్రీ ఫైనల్ పేపర్ అయిన తర్వాత మన ఛానెల్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా కవర్ చేయండి. అప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జామినేషన్ రాస్తారు. అంతే తప్ప అలా కాకుండా అక్కడో క్వెషన్, ఇక్కడో క్వెషన్, ఈరోజో సబ్జెక్ట్, రేపో సబ్జెక్ట్ అలా చదివారంటే మాత్రం ఆహ్, మొదటికి మోసం అవుద్ది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ ప్లానింగ్ ప్రకారంగా. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ మీ హెల్త్ జాగ్రత్త. పబ్లిక్ ఎగ్జామినేషన్ దగ్గర చేసి ఎక్కువ సేపు పడుకోకుండా మాత్రం నైట్ ఔట్లు చేసి ఇలాంటి వ్యవహారాలు ఉంటే గనక మాత్రం పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో సరిగ్గా సక్సెస్ కాలేం. పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో పేపర్‌ని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయాలంటే సరైన నిద్ర అవసరం. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలంటే గనక నీకు సరైన నిద్ర ఉండాలి. అలాంటి నిద్ర కరువైందంటే మాత్రం ఇబ్బంది. నీకొచ్చే క్వెషన్‌లు కూడా నువ్వు సరిగ్గా ప్రెజెంట్ చేయలేని పరిస్థితి, దుస్థితి ఏర్పడతది. కాబట్టి చక్కగా ప్రతిరోజు కూడా సమయానికి నిద్రపోవాలి. మళ్ళీ సమయానికి లేవాలి. అండ్ బర్డ్ ఫ్లూ అని ఒకటి వైరల్ అవుతుంది గట్టిగా. చికెన్ అది తింటే ఏదైనా అవుతదని చెప్పేసి, ఏదన్నా అవుతదో అవ్వదో పక్కన పెడితే మనకి ఒక డిస్క్లైమర్ ఏస్తున్నారు గదా! తినకూడదని చెప్పేసి. సో, తినకుండా ఉంటే మంచిది గదా! మీ ఆరోగ్యం గూడా జాగ్రత్త. ఇలాంటి టైంలో 10థ్ క్లాస్ అయిపోతుంది కదా! అని చెప్పేసి బాయ్స్ స్కూల్‌లో బాయ్స్ బైక్ రేసింగ్స్ అయి చేసి చాలామంది పాత రోజుల్లో కూడా చాలా ముందు ఇయర్స్ కూడా ఏమైందంటే యాక్సిడెంట్లు అయిపోయినియి. వాళ్ళు పాపం ఎగ్జామ్స్‌కెళ్ళలేని పరిస్థితి. ఒక సంవత్సరం అనవసరంగా వృధా వృధా అయిపోతది. కాబట్టి అలాంటి ఎక్స్‌ట్రాస్‌కేం పోకుండా మర్యాదగా మీ హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక సంవత్సరం పోయిందంటే మీ లైఫ్‌లో మళ్ళీ మీరు చాలా వెనక్కి వెళ్ళిపోవాల్సుంటది. కాబట్టి మీ హెల్త్ జాగ్రత్త. మీరు బావుంటే మీరు ఎగ్జామ్ బా రాస్తారు. మీరు బాలేకపోతే మీరు ఎంత టాపర్‌లైనా సరే మీరు ఎగ్జామ్ బా రాయలేరు. కాబట్టి హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో చెప్పిన ప్రకారంగా మొత్తం అంతా కూడా ఫాలో అవ్వండి. మీకు మళ్ళీ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ప్రెజెంటేషన్ చేయాలనేది త్వరలో ఒక వీడియో చేస్తాను. ప్రీ ఫైనల్ 2 మార్చ్ 3 నుంచి ఉందని చెప్తున్నారు. నాకు కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ అది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. ఒక 10 డేస్ మనకి పూర్తిగా టైం ఉంది కాబట్టి 10 డేస్ కూడా కంప్లీట్‌గా ఏమైతే చదవాలో, ఏమైతే కవర్ చేయాలో అవన్నీ కూడా కవర్ చేసేయండి. ప్రీ ఫైనల్ అద్భుతంగా రాయండి. ఓకేనా? ప్రీ ఫైనల్ కంటే కూడా పబ్లిక్ ఇంకా బా రాస్తారు. అందరూ కూడా ఆల్ ది బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి.